స్టార్టప్ నిర్వాహకులకు ఇబ్బంది కలగొద్దు, న్యూ ఇన్నోవేషన్ ప్రత్యేక స్టార్టప్లకు కేంద్రంగానే టీ హబ్, ప్రభుత్వ ఆఫీసులను అందులోకి తరలించొద్దు, అద్దె భవనాల్లోని ఆఫీసులను టీ హబ్లోకి తరలిస్తున్నారనే తప్పుడు ప్రచారంపై సీఎం సీరియస్, అమెరికా నుంచి సిఎస్ రామకృష్ణారావుకు ఫోన్లో ఆదేశం. హైదరాబాద్ నగరంలోని తెలంగాణ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇంక్యుబేటర్కు వేదికైన టీ హబ్ను స్టార్టప్లకు కేంద్రంగానే ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. టీ హబ్ లక్ష్యాన్ని నీరుగార్చాలనే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. దేశంలో అధునాతన ఇంక్యుబేటర్గా ఇన్నోవేషన్ క్వాటలిస్టుగా నిలిచిన కేంద్రాన్ని అద్దె భవనాలు కొనసాగిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలను అందులోకి షిఫ్ట్ చేయబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో సహా పత్రికల్లో ఇచ్చిన వార్తా కథనాలపై సీఎం స్పందించి ఈ నేపథ్యంలో ఆయన అమెరికా నుంచి సిఎస్కు ఫోన్ చేసి ఆ కథనాలను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. టీ హబ్ ప్రభుత్వ ఆఫీసుల కోసం వాడకూడదని సిఎస్ను ఆదేశించారు. టీ హబ్ కేవలం న్యూ ఇన్నోవేషన్ ప్రత్యేక షాపులకు కేంద్రంగా మాత్రమే ఉండాలని చెప్పేసి ఏదైతే ఇతనికి సంబంధించి ఫోన్ చేసి సిఎస్కు ఫోన్ చేసి మరి చెప్పిన పరిస్థితి ఇటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా అది నిజాలైతే అటువంటి పరిస్థితి ఉండదు, ఖచ్చితంగా అది అందులో అద్దెకుండడానికి వీలుండదు అని చెప్పేసి కూడా సిఎస్కి ఫోన్ చేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి అందరి భాగవతాలు బయట పెడతాం, సిద్దిపేట సిరిసిల్ల అక్రమాలు గుర్తించాం, మిగతా 31 జిల్లాల్లోనూ ఫోరెన్సిక్ ఆడిట్, ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ల సొమ్ము కాజేసినటువంటి వారి వదలబోం, ధరణి అక్రమాలపై ప్రభుత్వానికి ఉన్నత స్థాయి కమిటీ ప్రాథమిక నివేదిక, మంత్రి పొంగులేటి శ్రీనివాస్. ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వం హయాంలో సర్కార్ భూములను కొల్లగొట్టిన వారిని, రిజిస్ట్రేషన్ల చలానా సొమ్మును కాజేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అందరి భాగవతాలను బయట పెడతామని హెచ్చరించారు. అయితే దీనికి సంబంధించినటువంటి సిద్దిపేట సిరిసిల్ల అయితే సిద్దిపేట హరీష్ రావుకి సంబంధించి సిరిసిల్ల కేటీఆర్కి సంబంధించిన నియోజకవర్గం కాబట్టి అక్కడ జరిగినటువంటి ధరణికి సంబంధించిన అక్రమాలు కావచ్చు, మిగతా అన్ని స్కామ్ల విషయాలు బయట పెడతాం, ధరణిలో ఎన్ని లక్షలు కొల్లగొట్టారో కూడా అవన్నీ కూడా ఖచ్చితంగా బయట పెడతాం. అందరి భాగవతాలు బయట పెట్టిన తర్వాతనే మేమేంటో చూపిస్తామంటూ కూడా ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్కు పొంగులేటి వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి.